అంబర్పేట మూసరంబాగుపై వంతెన నిర్మాణం కోసం చుట్టుపక్కల ఉన్న భవనాల కూల్చివేత పనులు చురుగ్గా సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం వారు బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మకుంట ప్రారంభోత్సవ సభలో మూసీపై వంతెన నిర్మాణం పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. మూసీ నదిపై నిర్మాణం చేపడుతున్న మూసారాం బాగ్ టు అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చుట్టుపక్కల ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూల్చివేసే పనులు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం వారు బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారు. వీటి కోసం అనేసి అంటే ఇటు ఆలీకేఫ్ చౌరస్తా అటు మూసారాం బాగ్ వైపు అడ్డుగా ఉన్న కట్టడాల తొలగింపునైతే చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ రెండు ఫ్లైఓవర్స్ని వేరువేరుగా నిర్మించి వాటిని కనెక్ట్ చేయనున్నారు. అయితే ఫస్ట్ ఫ్లైఓవర్లో 6 పిల్లర్లు 3 స్లాబుల నిర్మాణం పనులు అయితే పూర్తయ్యాయి. మరో 2 స్లాబులు అంటే 2 వైపులా కూడా ర్యాంపుల నిర్మాణాన్ని ఈ జూన్ నాటికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో అయితే అధికారులు ముందుకెళ్తున్నారు. వీటికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా పూర్తవుతున్నాయి. అంతేకాకుండా అది పూర్తి కాగానే దానిపై నుంచి వాహనాలు రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ 2 ఫ్లైఓవర్స్ కూడా ఈ ఏడాది అంటే గడువులోగా పూర్తి చేయనున్నట్టయితే అధికారులు చెప్తున్నారు. అందుకు దానికి కావాల్సిన పనులనైతే వేగవంతంగా కొనసాగిస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి స్థానికులకు రాకపోకలకు అయితే ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వీటికి సంబంధించిన పనులను అయితే వేగవంతం చేయనున్నారు. అయితే 2 సంవత్సరాల క్రితమే ఈ ఫ్లైఓవర్ పనులు కొత్త ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని పనులు ప్రారంభమైన ఒకవైపు మాత్రమే కూల్చి పనులు మొదలుపెట్టారు. అయితే గత అక్టోబర్లో దీనికి సంబంధించి అప్పుడు వర్షాలు ఎక్కువగా పడడంతో అక్టోబర్లో అప్పుడు వాటికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయింది. అయితే 6 నెలల క్రితం మొత్తం కూడా ఫ్లైఓవర్ మూసివేసి 2 వైపు కూడా కూల్చివేత మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ పాత ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అంతా కూడా దాన్ని తీసేసి ఈ కొత్త ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికోసం అయితే పిల్లర్లు వేస్తున్నారు. ఇటు అంబర్పేట నుంచి మూసారాం బాగు వైపు వచ్చే ఫ్లైఓవర్ పనులు అయితే చివరి దశలో ఉన్నాయి. ఇటు